చాలామంది ఎక్కువ ప్రీమియం కట్టినా సరైన కవరేజ్ లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మీరు ఇలా కాకుండా ఉండాలంటే ఈ పాయింట్స్ అన్ని పాలసీలో కవర్ అయ్యేలా చూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హాస్పిటల్ బిల్ మాత్రమే కవర్ చేయడం కాదు, మీ ఫ్యామిలీని, ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడం. రాంగ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం మాత్రమే పోతుంది. రైట్ పాలసీ తీసుకుంటే మీ లైఫ్ సేవ్ అవుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్ని కంపల్సరీగా చెక్ చేయండి. లేకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపడతారు. ఏం చెక్ చేయాలో పూర్తి లిస్ట్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ మనీ, మీ భవిష్యత్తు, మీ భద్రత ఇవన్నీ సురక్షితంగా ఉండాలంటే ఇప్పటి నుంచైనా స్మార్ట్ డిసిషన్ తీసుకోండి. లిమిట్స్ లేకుండా ఉన్న పాలసీని తీసుకోండి. చాలా మంది 5 lakhs కవర్ అని చూస్తారు, కానీ అందరికీ తెలియని ట్రాప్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇలా రాస్తారు: ఐ కాంటాక్ట్ ఆపరేషన్ కి మాక్సిమం 40,000 మాత్రమే ఇస్తారు. నీ రీప్లేస్మెంట్ కి 1.5 మాత్రమే ఇస్తారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి 5 lakhs మాత్రమే ఇస్తారు. హార్ట్ సర్జరీస్ కి మాక్సిమం 3 lakhs మాత్రమే ఇస్తారు. కానీ రియల్ టైంలో ఏమవుతుందంటే ఐ కాంటాక్ట్ ఆపరేషన్ కి 1.8 lakhs వరకు బిల్ వస్తుంది. మిగతా అమౌంట్ మీ పాకెట్ నుంచి పే చేయాల్సి వస్తుంది. నీ రీప్లేస్మెంట్ కి 6 lakhs అవుతుంది. కంపెనీ ఇచ్చేది మాత్రం 1.5 lakhs మాత్రం. మిగతాది 4.5 lakhs మీ జోబు నుంచి కట్టాల్సి వస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి 25 lakhs అవుతుంది. కంపెనీ ఇచ్చేది మాత్రం 20 lakhs మాత్రమే. ఇది సబ్ లిమిట్స్ అని అంటారు. ఇలా డిసీజెస్ వైస్ ఉండే పాలసీ తీసుకుంటే ఎమర్జెన్సీ టైంలో యూజ్ ఉండదు. నో డిసీజెస్ సబ్ లిమిట్ ఆర్ నో సబ్ లిమిట్స్ ఆర్ ఎనీ డిసీజ్ అనే పాలసీ డాక్యుమెంట్ లో ఉండేలా చూసుకోండి. లేకపోతే 10 lakhs కవర్ ఉన్న పాలసీ కూడా మీ రియల్ టైంలో 2-3 lakhs మాత్రమే వస్తుంది. కన్జ్యూమబుల్స్ కవర్ హాస్పిటల్ బిల్స్ లో మనకు తెలియకుండా 10 to 15 వరకు హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. గ్లౌజెస్, మాస్క్, ఇంజెక్షన్స్, అలా కన్జ్యూమబుల్స్ అలా 30% పాలసీస్ కవర్ చేయవు. హాస్పిటల్ బిల్స్ లో ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. కన్జ్యూమబుల్స్ కవర్డ్ ఆర్ జీరో డిడక్షన్ ఉన్న పాలసీని మాత్రమే తీసుకోండి. లేకపోతే 1-2 lakhs మీ పాకెట్ నుంచి కట్టాల్సి వస్తుంది. సో కన్జ్యూమబుల్స్ కవర్ ఉన్న పాలసీ తీసుకోండి. నో రూమ్ రెంట్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ రూమ్ ఎలిజిబిలిటీ 5,000 అనుకోండి. మీరు 10,000 per day అడ్మిట్ అయితే డిఫరెన్స్ 5,000 మీరు పే చేయాల్సి వస్తుంది. డాక్టర్ ఫీ, నర్సింగ్ ఫీ, ఓటీ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్ ఇలా అన్ని మీరు పే చేయాల్సి వస్తుంది. రియల్ కేసులో 20 lakhs బిల్ వచ్చింది, కానీ కంపెనీ ఇచ్చేది మాత్రం 8 lakhs మాత్రం. నో రూమ్ రెంట్ లిమిట్ ఆర్ సింగిల్ ప్రైవేట్ రూమ్ ఎలిజిబిలిటీ ఉన్న పాలసీ తీసుకోండి. అందుకే నో రూమ్ రెంట్ లిమిట్ ఉన్న పాలసీ మాత్రమే తీసుకోండి. కో పేమెంట్ 20% to 30% మీరే కట్టండి అంటున్నారా? 20 lakhs బిల్ వచ్చిందంటే 4 to 6 lakhs మీరు కట్టాల్సి వస్తుంది. జీరో కో పేమెంట్ ఉన్న పాలసీ మాత్రమే తీసుకోండి. రీస్టోరేషన్ 10 lakhs కవర్ తీసుకున్నారు, 7 lakhs క్లెయిమ్ చేశారు. మిగిలింది 3 lakhs మాత్రమే మీకు కవరేజ్ ఉంటుంది. సేమ్ ఇయర్ లో మళ్ళీ ఇష్యూ వస్తే మీకు అప్పుడు జీరో కవర్. 100% అన్లిమిటెడ్ రీస్టోర్ ఉండాలి. ఒక్కసారి క్లెయిమ్ అయినా కూడా ఫుల్ కవర్ మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి. నో క్లెయిమ్ బోనస్. ప్రతి ఇయర్ 50% బోనస్ రావాలి. బెస్ట్ పాలసీస్ లో 100% వస్తాయి. 10 years లో కవర్ డబుల్ అవ్వకపోతే ఇన్ఫ్లేషన్ తో 2035 కల్లా మీ కవరేజ్ చిన్నదైపోతుంది. 50 to 100% ఎన్సీబీ ఉండే పాలసీ చూసుకోండి. నో క్లెయిమ్ బోనస్. ఎన్సీబీ మీన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఎందుకు? డే 1 నుంచి స్టార్ట్ చేసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. డే 1 నుంచి పెద్ద కవర్ ఆర్ ఆఫ్టర్ 30 days నుంచి ఆర్ మాక్సిమం 1 year నుంచి వెయిటింగ్ పీరియడ్ ఉన్న పాలసీని తీసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కన్నా తక్కువ ఉంటే ఎమర్జెన్సీలో మీకు రిజెక్ట్ చేస్తారు. 98 to 100% సిఎస్ఆర్ ఉండే కంపెనీ మాత్రమే ఫైనల్ చేయండి. నెట్వర్క్ హాస్పిటల్స్. మీ ఏరియాలో 50+ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉండాలి. లేకపోతే రీప్లేస్మెంట్ లో 3 to 6 months ఆగుతుంది. లేకపోతే ఎమర్జెన్సీలో క్యాష్ లేక హాస్పిటల్ అడ్మిట్ చేయరు. మీ సిటీలో మినిమం 10 to 20 క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉండేలా చూసుకోండి. బోనస్ కిల్లర్ 5 lakhs బేస్ కి 50 lakhs సూపర్ టాప్అప్ తీసుకుంటే టోటల్ గా 55 lakhs కవర్ కి ప్రీమియం కేవలం 12 to 15,000 మాత్రమే అవుతుంది. ఇది తెలియక 1 crore పాలసీకి 50K ప్రీమియం వేస్తున్నారు. బేస్ ప్లస్ సూపర్ టాప్అప్ కాంబో ఉన్న పాలసీ తీసుకోండి. 90% మనీ మీకు సేవ్ అవుతుంది. ఇన్సూరెన్స్ లో తక్కువ ప్రీమియం కావాలి, ఎక్కువ బెనిఫిట్స్ కావాలి అంటే డే 1 నుంచి కవర్ అవ్వదు. ఈ ఇన్సూరెన్స్ కి ఒక లెవెల్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది. లెవెల్ ఆఫ్ ప్రీమియం వరకు ఎన్ని కవర్ చేస్తే అన్ని కవర్ చేస్తుంది. మొత్తంలో చూసి బెటర్ ఏదని డిసైడ్ అవ్వండి. కామెంట్లో చెక్ లిస్ట్ అని టైప్ చేయండి. 2025లో టాప్ 5 పాలసీస్ మీకు పీడిఎఫ్ చేస్తాను.